ప్రజా ఫిర్యాదుల పరిష్కారాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు నేరుగా ఫిర్యాదుదారుల వద్దకే వెళ్లి అధికారుల స్పందనపై ఆరా. నాదెండ్ల మండలంలో ఫిర్యాదుదారులను కలిసిన జిల్లా కలెక్టర్ ప్రతి శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్లు అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని ఆదేశాలు జారీ. జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చి ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు అధికారుల స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు నేరుగా ఫిర్యాదుదారులను వారి సొంత గ్రామంలోనే కలిసి మాట్లాడే కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నాదెండ్ల మండలంలో పర్యటించి అప్పాపురం, ఇర్లపాడు గ్రామం నుంచి అందిన ఫిర్యాదులపై అర్జీదారులతో మాట్లాడారు. అప్పాపురం గ్రామ జనాభాను దృష్టిలో ఉంచుకొని నూతన గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ అందిన ఫిర్యాదుపై అర్జీదారుడు మస్తాన్ వల్లితో మాట్లాడారు. ప్రస్తుత గ్రామ సచివాలయం 10 కిలోమీటర్ల దూరంలో ఉండటం, గ్రామ జనాభా 3000పై చిలుకు ఉండటం వంటి అర్జీదారుడు పేర్కొన్న అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అనంతరం తన భూమి హద్దులు నిర్ణయించే విషయంపై అధికారులు కొలతలు నిర్వహించకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసిన ఇర్లపాడు వాసి రంగనాథుల బ్రహ్మయ్యతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వెంటనే సర్వే నిర్వహించాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేను ఆదేశించారు. గ్రామంలో మిరప పంటను ఎండబెట్టడం గమనించిన జిల్లా కలెక్టర్ మంచు, వర్షం కారణంగా మిరపలో తేమ శాతం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రతి సోమవారం మధ్యాహ్నం అర్జీదారులతో ఫోన్లో మాట్లాడి వారికి సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి కొనసాగింపుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మరింత ఫలప్రదంగా నిర్వహించేందుకు అర్జీదారులను నేరుగా కలిసే కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తే సరైన పరిష్కారం దక్కుతుంది, అవసరమైతే అధికార యంత్రాంగం మొత్తం కదలి వస్తుంది అనే భరోసా ప్రజలకు కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్లు సైతం ఫిర్యాదుల పరిష్కారాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారులతో మాట్లాడారు. అటువంటి ప్రాణాధారమైనటువంటి సాగునీరుని ఇవ్వకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం సరైంది కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాము, గతంలో నాగార్జున సాగర్ డెత్ స్టోరేజీలో ఉన్నప్పుడే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా వారబందీ లేకుండా నీళ్ళు ఇచ్చింది. కానీ ఈరోజు డెడ్ స్టోరేజ్ అనేటటువంటిది లేకపోయినా సరే వారబందీ పెట్టి ఆఖరి కాలువ చివర భూములకు నీళ్లు లేవు. మరి ఈ రకంగా మార్చి 30కి ఆపేస్తే కాలం మొదట్లో వాడు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవని, ఆ రకంగా అన్నదాతలందరూ కూడా కొత్త కనీసం సుఖంగా ఉండాలనంటే ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం కనుక రైతుల ఆవేదనని మొండి చెవిన పెడితే మాత్రం రాబోయేటటువంటి కాలంలో రైతులు చేసేటటువంటి ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆ రకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరిచ్చి రైతులు ఆదుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. వద్దెల్లాలి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు, ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు, ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు. కాపాడండి రైతులు వేసిన పంటలను, కాపాడండి రైతులు వేసిన పంటలను. ఇవ్వాలి సాగునీరు రైతుల పంట చేతికొచ్చేదాకా, రైతుల పంట చేతికొచ్చేదాకా, రైతుల పంట చేతికొచ్చేదాకా.